శివుడు మూడవ కన్ను తెరిచింది ఎక్కడో తెలుసా? హిమాచల్ ప్రదేశ్లోని ఒక గ్రామంలో రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నా ఆ ప్రదేశంలో మాత్రం నీళ్లు ఎప్పుడూ ఉడుకుతూనే ఉండడానికి గల కారణం ఏమిటో చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటుంది. అలా స్నానం చేస్తున్నప్పుడు తనకి ఎంతో ఇష్టమైన చెవిపోగు నీటిలో పడిపోతుంది. పార్వతీదేవి వెంటనే శివుడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చెవిపోగు పడిపోయిన విషయం చెబుతుంది. శివుడు వెంటనే నందిని పిలిచి ఆ చెవిపోగు ఎక్కడ ఉన్నా తీసుకురమ్మని చెబుతాడు. నందీశ్వరుడు ఎంత వెతికినా ఆ చెవిదిద్దు కనిపించదు. చివరికి పరమేశ్వరుడికి విపరీతమైన కోపం వచ్చి తన మూడవ కన్ను తెరుస్తాడు. శివుడి ఆగ్రహానికి ప్రపంచం మొత్తం అంతమైపోతుందేమోనని భయంతో శ్వేతాంగుడు అనే పాము వెంటనే పార్వతీదేవి చెవిపోగు పారేసుకున్న నదిలోకి వెళ్ళి వేడి వేడి అలలు సృష్టిస్తాడు. ఆ అలల దాటికి నది అడుగు భాగంలో ఉన్న చెవిపోగు బయటికి వస్తుంది. శ్వేతాంకుడు ఆ చెవిపోగు శివుడికి ఇచ్చి శాంతపరుస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ నదిలో ఇంకా నీరు ఉడుకుతూనే ఉంటుంది. ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లోని కసూల్లో ఉన్న మణికరణ్. మణికరణ్ అంటే చెవిపోగు అని అర్థం. ఇక్కడ నిరంతరం ఉడుకుతున్న ఆ వేడి నీటితో వంటలు చేసి వేలాది మందికి అన్నదానం చేస్తారు. ఎంత గడ్డకట్టే చలి ఉన్నా సరే నిరంతరం ఆ నీరు ఉడుకుతూనే ఉంటుంది. మీరు శివభక్తులైతే గనక ప్లీజ్ లైక్ చేయండి.